మాచర్ల సొద్దగుంట దగ్గర జెడ్పీ బాయ్స్ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు మరియు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. దేరంగుల వెంకటేశ్వర్లు మరియు అంజమ్మ దంపతులు ఒక లక్ష్మి కుమార్తె చాలా ఇబ్బందికర జీవితం అనుభవిస్తున్న దుస్థితిని చూసి మన జెడ్పీ బాయ్స్ స్కూల్లో పనిచేస్తున్న గండ్రకోట శివసుందరరావు ప్రసాద్ మాస్టర్ గారు, వారి ధర్మపత్ని జెడ్పీ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వారి ధర్మపత్ని మాధవి గారు స్పందించి వారికి నిత్యావసర సరుకులు మరియు అంగన్వాడీ కండ్లకుంట అంగన్వాడీకి ఇచ్చినటువంటి వీటి పేరు చెన్నుపల్లి రుక్మిణి అంగన్వాడీ టీచర్ కళ్ళకుంట వస్త్రాలు కూడా తీసుకొచ్చింది. వీరు ముగ్గురు గండ్లకోట శివసుందరరావు ప్రసాద్ గారు, అలాగనే మాధవి గారు, అలాగనే చెన్నుపల్లి రుక్మిణి గారు ముగ్గురు కూడా కలిసి ఈ కుటుంబానికి ఒక ఆసరాగా ఈరోజు చిన్న వృత్తాభక్తిగా సహాయం చేశారు. స్వామి వివేకానంద అంటాడు, మానవ సేవయే మాధవ సేవ అని. ఈ యొక్క దేశంలో లక్షలాది మంది ప్రజలు పశువులాగా జీవిస్తున్నారు. తినడానికి తిండి లేక, బట్ట లేక, గూడు లేక, విద్య లేక, వారి సమయంతో మనం విద్య నేర్చుకుని డబ్బు సంపాదించుకొని వారి గురించి పట్టించుకోకపోతే స్వామి వివేకానంద దేశద్రోహి ఉంటాడు. కాబట్టి మానవుడి పుట్టినందుకు ఒక చిన్న మంచి పని చేసి సరిపోమంటారు స్వామి వివేకానంద. అదే స్ఫూర్తితో ఈరోజు మన ప్రసాద్ మాస్టర్ గారు, మాధవి టీచర్ గారు, రుక్మిణి టీచర్ గారు కూడా స్పందించి ఈ యొక్క నిరుపేద కుటుంబానికి, దేరంగుల వెంకటేశ్వర్లు అంజమ్మ నిరుపేద కుటుంబానికి సహాయం అందజేశారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క అనాథ సేవల దహనానికి వెళ్ళి కావని, అలాగనే నిత్య అన్నదానం కావచ్చు, అనేక కార్యక్రమాలు. అందులో భాగంగా ఈరోజు నిరుపేద కుటుంబానికి ఈ యొక్క నిత్యావసర సరుకులు మరియు వస్త్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీ పక్క వీధిలో కానీ, మీ ఊరిలో కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి ఎలాంటి అవసరమో గుర్తించి వారికి కనుక మనం సేవ చేయగలిగితే భగవంతుడి యొక్క కృపకు మనం పాత్రని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై స్వామి వివేకానంద. జై స్వామి.